గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుసగా జరుగుతున్న మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, చనిపోయిన వారి కుటుంబాలకు కనీసం 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు. తురకపాలెంలో మరణ మృదంగం మోగుతుందన్న సమాచారంతో ఆయనతో పాటు పలువురు సిపిఎం నాయకులు గ్రామానికి వెళ్లారు. ఇంటింటికి వెళ్లి వరుస మరణాలపై గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అసహజ మరణాలు సంభవిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఎక్కడున్నారు? డిప్యూటీ సీఎం పవన్ ఏం చేస్తున్నారు? జిల్లా మంత్రి లోకేష్ ఎందుకు పర్యటించలేదని ప్రశ్నించారు ఆయన. గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెం గ్రామంలో గత 3-4 నెలల్లోనే సుమారుగా 45 మంది పైగా చనిపోయినట్టుగా వార్తలు వచ్చినాయి. కొంతమంది చెప్పే సమాచారం ప్రకారం చూసుకుంటే 1 సంవత్సరం నుండి క్రమక్రమంగా 100 మంది పైగా కూడా మరణించారా అనేటువంటి సమాచారం అందుతూ ఉంది. ఏదైనా సంఖ్య అలా ఉన్నప్పటికీ కూడా ఇవి సహజ మరణాలు కాదు, అసహజమైనటువంటి మరణాలు. తక్కువ వయసులోనే కొద్ది కాలంలోనే వీళ్ళందరూ కూడా మృతి చెందుతూ ఉన్నారు. ఆ మృతులందరికీ సిపిఎం పార్టీ తరఫున మేము సానుభూతి తెలియజేస్తున్నాం. కానీ బాధాకరం ఏంటంటే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గుంటూరు పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నియోజకవర్గంలో మరి ఇంతకాలం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఎందుకు కళ్ళు తెరవలేదు, వ్యవస్థలు ఎందుకు కళ్ళు తెరవలేదు? గ్రామీణాభివృద్ధి మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రభుత్వం త్వరగా మొదలుకొనుంటే, తొందరగా గుర్తించుంటే కొంతమంది ప్రాణాలైనా నిలబడేటువంటి అవకాశం ఉండేది. ఇది క్యాపిటల్ రీజన్, సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామం. సదుపాయాలన్నీ మేము రాజధానిలోనూ, రాజధాని సిఆర్డిఏ పరిధిలో వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మరి అందుకే మరి ఇటువంటిది ఎందుకు సంభవించింది? ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు. ఇంతవరకు మరి వార్తలు వస్తూ ఉంటే ఆయన ఎక్కడా సందర్శించినటువంటి దాఖలాలు కనపట్ల. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో జరిగినాయి. గ్రామీణాభివృద్ధి మంత్రే కాదు ఆయన, స్వయంగా వైద్యులు కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన నియోజకవర్గంలో జరిగినప్పుడు వెంటనే స్పందించి ప్రజలకి భరోసా ఇచ్చి వ్యవస్థల్ని కదిలించాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంతవరకు ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరిగినట్టుగా తప్పని కనపడుతూ ఉంది. గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఉన్నత స్థాయి వైద్య బృందాలని ఇప్పుడు కొన్ని పంపారు, కానీ అవి సరిపోవు, అదనంగా పంపాలి, వెంటనే నిర్ధారించాల్సిన. దీన్ని ఇంతకాలం అయిన తర్వాత ఇంతవరకు నిర్ధారించాల. మొదట్లో ఇదేదో అలవాట్లను బట్టి వచ్చినాయని కొన్ని, లేదు సహజమైన మరణాలే అని కొంత, ఇలా రకరకాలుగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. ఇంతమంది ఒక 3 నెలల కాలంలో 40 మందో 50 మందో చనిపోతే ఈ సహజ మరణాలు ఎలా అవుతాయి? అందుకే చేతులు దులుపుకోవటం కాకుండా వీటి మీద అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి. ఇప్పుడు మరి వైద్య ఆరోగ్య శాఖ ఇది ఒక కొత్త రకమైనటువంటి బ్యాక్టీరియా వలన వచ్చినటువంటిదని మాటలు చెప్తున్నారు, కానీ నిర్ధారించి దానికి తగిన వైద్యం చేయాలి. అలాగే అసహజ మరణాలుగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి, చనిపోయిన మృతుల కుటుంబాలకి గతంలో కనీసం బీమా అయినా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బీమా లేదు. దీనికి తోడు ఇది అసహజ మరణాలు తక్కువ వయసులో అంటే ఆ కుటుంబాలన్నీ కూడా అనాథులవుతున్నారు. అందుకే వాళ్ళకి 25 లక్షల రూపాయలు కనీసంగా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని చనిపోయిన కుటుంబాలకు అందజేయాలి. ఇది గుంటూరు జిల్లాలో జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు లోకేష్ గారు, ఆయన ఏ శాఖ మంత్రి అయినా కావచ్చు, జిల్లా మంత్రి గారు. ఈ జిల్లాలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులు వేరే చోట్ల పర్యటించడం వేరే, ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అటువంటి చోట్ల పర్యటిస్తే ప్రజలకి భరోసా ఏర్పడుతుంది. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మంచినీరేంటి, పారిశుధ్య పరిస్థితులు ఏంటి, లేదు చుట్టూ ఉన్నటువంటి క్వారీలేంటి, భూగర్భ జలాలు ఎలా ఉన్నాయి, ఈ అన్ని కోణాల నుంచి కూడా పరిశీలన చేయాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద ఆరోగ్య శాఖ మంత్రి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.
ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలకి భరోసా కల్పించడానికి ఇక్కడ పర్యటించడం కూడా అవసరం. అలాగే కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా అందించాల్సిన అవసరం ఉంది.